యాక్సిడెంట్లో మృతి చెందిన దేవి కేసులో మలుపులు తిరుగుతున్నాయి. అలాగే ఇది ప్రమాదం కాదు, హత్య అని కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు దేవి తండ్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి మీ అనుమానాలు. ఇది ముమ్మాటికి హత్యనండి. హత్య చేసిన తర్వాత ఆ హత్య నుంచి కొంతమంది పెద్ద వ్యక్తులను కాపాడడానికి పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తుందండి. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ అందుబాటులో ఉన్న దగ్గర పట్ల ఉన్న మాకు చెప్పకుండా చనిపోయిన తల్లిదండ్రులకు అమ్మాయి చనిపోయిన తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయకుండా ఎలాంటి గాయం లేని ఆ వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఘటనా స్థలాన్ని దగ్గరికి వస్తారు. మొత్తం అంతా పాపను అపోలో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా నా ఫోను ఆ కార్లోనే, మా పాప ఫోన్ కార్లోనే ఉంది. నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు ఫోన్ తీసుకొని మాట్లాడవచ్చు. అలాంటి ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసుకి సంబంధించిన పోలీసులు కానీ ఎస్ఐ కానీ వాళ్ళు ఏమి చేయకుండా అమ్మాయిని వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అపోలో హాస్పిటల్కి పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్ అయ్యి సీన్ అంతా క్లియర్ చేసిన తర్వాతనే కానిస్టేబుల్ నా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అరే ఇట్లా యాక్సిడెంట్ అయిందని మీ పాప చనిపోయిందని చెప్పడం జరిగింది. ఇది క్లియర్గా తెలుస్తుందండి. వాళ్ళు హత్య చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారండి. యాక్సిడెంట్ జరిగిందని తెలియదండి. మేము యాక్సిడెంట్ అయిందంటే కానిస్టేబుల్ చెప్పగానే అప్పుడున్న పరిస్థితుల్లో మేము నమ్మాము. నమ్మిన తర్వాత ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉండేసరికి, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండేసరికి నేను చాలా అంటే ఇది అయ్యాను. అరే వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? మనం అపోలో నియర్ జర్నలిస్ట్ కాలనీ డీకే నగర్ పక్కనే 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మనకు తెలియలేదు. 20 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి ఎలా వచ్చారని చెప్పేసి అనుకున్నాను. కానీ అవేవి అప్పుడు నేను పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే మా పాప మృత్యుతో పోరాడుతుంది అనుకున్నాను. కానీ అప్పటికే చనిపోయి ఉంది. అది వాళ్ళందరికీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే చంపి కూడా అప్పటికి చాలాసేపు అయి ఉంటుందని నా అనుమానం అండి. ఓకే అండి, మరి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నట్లు అక్కడ మూడో వ్యక్తి కూడా ఉన్నాడు అని అంటున్నారు. మరి మీరు ఎవరిపైన అనుమానం ఉందా? ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారంగా ఘటనా స్థలం ఏ ప్లాట్ నెంబర్ 26 హుడా ఎంక్లేవ్లో ఏ ఇంటి ముందైతే ఆపాడో అక్కడ అతను కారులో దూచుకుంటూ ఉన్నాడట. అతను భయపడ్డాడు. పాప లోపల నుంచి హెల్ప్ మీ అని అద్దాలు అది చేతుల్లో కొడుతుందట. తను బయటికి రావడానికి తీవ్రంగా పెనుగులాడుతుందని చెప్పాడు. మరి నువ్వు పోయి తీయలేదా అని చెప్పేసి వీళ్ళు మీ ప్రెస్ వాళ్ళు అడిగితే నాకు భయం అయిందండి అని అతను చెప్పాడు. అయినా కానీ కారు డోర్ తీసుకొని, ఎందుకంటే తను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి మా పాప. షీ చాలా పవర్ఫుల్ అండి, చాలా గట్టిగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. తనను ఒక వ్యక్తిని మామూలు తనకంటే పర్సనాలిటీ కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉన్న వ్యక్తినైనా ఈజీగా కొట్టగలుగుతుందండి, హ్యాండిల్ చేయగలుగుతుందండి. ఒక ఇద్దరిని రెసిస్ట్ చేయగలుగుతుంది. ఇద్దరు మనుషులు కనుక తను ఏమన్నా హ్యూమిలేట్ చేయాలనుకున్నా ఇద్దరిని రెసిస్ట్ చేయగలుగుతుంది. ముగ్గురుంటే తప్ప తనను చేయలేరండి. ముగ్గురుంటే తప్ప తనని ఏమైనా చేయగలుగుతారు. ముగ్గురు వ్యక్తులుంటే తప్ప తనని ఏం చేయగలుగుతారు. అయినా కానీ కారు డోర్ తీసుకొని బయటికి రావడం జరిగింది. అతను ఎవరైతే వాచ్మెన్ అతను కారులో దుడుస్తున్నాడో అంకుల్ హెల్ప్ మీ అని చెప్పేసి 5 అడుగులు ముందుకు వేస్తే వాళ్ళ కారులో నుంచి వ్యక్తులు దిగి లోపలికి లాక్కొని మన అద్దాలు క్లోజ్ చేసుకున్నారట. క్లోజ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి 30 నిమిషాలు అక్కడ అదే ఆ కారులోనే ఉన్నారు. మా పాప అరుస్తూనే ఉంది. అతను కొద్దిగా ఏమన్నా ఉంటే, ఎందుకంటే లాస్ట్ డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి అతను కూడా భయపడ్డాడని చెప్తున్నాడు. ఈ లోపల కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక 20-25 మినిట్స్ తర్వాత ఆ పాలతను ఎవరు వచ్చాడట. పాలు అక్కడ యాక్సిడెంట్ అయింది చూసావా అంటే నాకు తెలియదు అని చెప్పేసి అంటే సరే చూద్దాం పని చూస్తే అదే కారు ఎక్కడైతే ఇంటి ముందర ఏదైతే పెనుగులాట జరిగి పాప తన జీవన మరణంతో పోరాడిందో అదే కారు అక్కడ ఉంది. పాప నిర్జీవంగా ఉంది అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఎవరిపైన అంటే అతను అనుమానం లేదండి. కారు నడిపిన వ్యక్తి అక్కడే ఉన్నాడు, పోలీసులో కస్టడీలో ఉన్నాడు. అతన్ని సరైన రీతిలో విచారిస్తే నిజాలు బయటపడతాయి. కానీ పోలీసులు ఆ దిశలో ప్రయత్నించకుండా దొంగతనం చేసిన వ్యక్తి నేను దొంగతనం చేశాను అని పోలీసుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత దొంగతనం ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరిగింది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా అని కుక్కలను తీసుకొని పోయి అక్కడ చెక్ చేయించి దొంగ ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. మీ దగ్గర నేను దొంగతనం చేసినా అని వచ్చి సరెండర్ అయ్యాడు. డబ్బుతో సహా మీ దగ్గర కూర్చున్నాడు. మీరు అక్కడ పోయి అక్కడే చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి పోలీసులు వ్యవహరించే తీరు.
యాక్సిడెంట్ అయిన తర్వాత అంత పెద్ద యాక్సిడెంట్ అయింది, పాప చనిపోయింది, కారు డ్యామేజ్ అయింది, 16 లక్షల రూపాయల కారు డ్యామేజ్ అయింది. ఇట్ ఈస్ క్రియేటెడ్ స్పాట్, దట్ ఈస్ నాట్ యాక్సిడెంట్ స్పాట్. వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి అక్కడ ఆ స్పాట్లో అయ్యిందని చెప్పి ఫ్యాబ్రికేట్ చేశారు. వితిన్ 45 మినిట్స్లో కారును అక్కడి నుంచి తీసేయడం జరిగింది. అక్కడి నుంచి 45 నిమిషాల్లో అక్కడ కారు అక్కడి నుంచి అప్పుడేమో ఉండాల్సిన టైంలో ఉంచలేదు. 45 నిమిషాలు ఎందుకు తీశారా? 45 నిమిషాలు అంటే ట్రాఫిక్, దట్ ఈస్ డెడ్ ఎండ్, ఇట్ ఈస్ నాట్ త్రోఫే రోడ్డు. బేగంపేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చెక్ పోస్టు ప్లేస్, కోటి, సుల్తాన్ బార్, ఎక్కడ అటువంటి హెవీ ట్రాఫిక్ ఉండే ప్లేసెస్లలో ఏమైనా యాక్సిడెంట్ అయితే తీయడానికే అట్లీస్ట్ మినిమం 3 to 4 hours పడుతుంది, 4 to 6 hours పడుతుంది ఆ వెహికల్ టో చేయడానికి. అటువంటిది అత్యంత నిర్మానుషమైన ప్రదేశం, అక్కడి నుంచి ట్రాఫిక్ ఉండదు, ఒక్క వెహికల్ ఈవెన్ 1 to 3 hours కూడా ఒక వెహికల్ కూడా అక్కడి నుంచి పోదు. అంత అటువంటి పరిస్థితుల్లో ఆ కారును అక్కడి నుంచి 45 నిమిషాలు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే విషయం నేను పదే మీడియాలో నేను ప్రశ్నించగా ఈరోజు 4 రోజుల తర్వాత హాస్యాస్పదంగా ఉంది. ఆ యాక్సిడెంట్ అయిన కారును తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఏదో మసిపూసి మారాడికే చేసి అసలు ఇష్యూనే లేదు, ఆ కారు అక్కడే ఉందని చెప్పే ప్రయత్నం ఈరోజు పోలీసులు చేశారు. నేను కోరుకునేది ఒకటండి, ఇది సాదాసీదా వ్యక్తులతోటి ఒక పెద్ద వ్యక్తి లేనిది ఇంత ఈజీగా చేయటం మామూలు విషయం కాదు. ఒక బ్రీత్ అండ్ లైట్ టెస్ట్లోనే ఒక వీఐపీ, అంటే సోకాల్డ్ వీఐపీ దొరికితేనే అతన్ని వదిలిపెట్టని పోలీస్ వ్యవస్థ ఇంత పెద్ద మర్డర్ చేసి దాన్ని ట్రాఫిక్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్గా క్రియేట్ చేసి సాక్ష్యాలను మొత్తం నల్లిఫై చేసి అక్కడ సాక్షి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడండి, సాక్షి చెప్తున్నాడు ఇలా జరిగింది అని. డ్రైవర్ వాడే, కార్ అదే పాప, వాడిని లోపలేసి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్, సరే మీ రీతిలో మీరు విచారిస్తే కార్లో ఎవరు ఎక్కారు, ఏ టైంలో ఎడిపోయింది, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆల్రెడీ మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ టైంలో ఎటు వచ్చింది, కరెక్టా కాదా, ఆ కారు ఆ ఇంటెన్సిటీ ఆ యాక్సిడెంట్కు ఆ చెట్టు ఉంటుందా, అంత ఇంపాక్ట్ ఆ కారు మీద పడుతుందా, అంత మినిమం అన్నీ తెలుసు వాళ్ళకు. ఒక పెద్ద వ్యక్తిని రక్షించడానికి జరిగే ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు. సో చూసారు కదండి, దేవి గారి తండ్రి గారు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఇది ప్రమాదం కాదు, ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు. అలాగే పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇంకా నిందితుడు భరత్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే ఏ విషయం అనేది క్లారిటీగా చెప్పగలను అని చెప్పేసి అంటున్నారు. అలాగే దేవి గారి తండ్రి గారు కూడా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షలు కూడా విధించాలి అని అంటున్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.